హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రౌలిక ఐడియాస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈజీగా ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలుస్తాయి. సో ఫస్ట్ ఇక్కడ 1 kg ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇవి నీట్గా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ చూస్తున్నారా, ఈ ఉసిరికాయలన్నీ బాగా వాటర్లో వాష్ చేసేసి అవి పక్కన పెట్టి, సో దాన్ని డ్రై క్లాత్ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే తడి లేకోకుండా తుడిచిపెట్టుకోవాలి. తుడిచిన తర్వాత ఒక ½ an hour ఆరనివ్వండి. ఎందుకంటే తేమ ఉంటే పచ్చడి చెడిపోతుంది. ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకొని అది వాటర్లో వాష్ చేసిన తర్వాత వేడి నీళ్ళు వేసి నాననివ్వాలి. అది నానిన తర్వాత నీట్గా అది అంటే మనకి గొజ్జు వచ్చేలాగా నీట్గా మ్యాష్ చేసుకోవాలన్నమాట. అది అంతా తీసుకుంటాము చింతపండు గుజ్జు. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఉసిరికాయలు తీసుకొని ఒక 2-3 కట్స్ లాగా పెట్టుకుంటామండి. ఎందుకంటే ఇది ఆయిల్ ఫ్రై చేసినప్పుడు కానీ ఉప్పు కారం అవన్నీ నీట్గా పట్టుకోవడానికి అనమాట కట్ చేస్తాము. సో ఇంకొకటి, నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చిన్న గ్లాస్ కొలతతోనే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫుల్ గ్లాస్ ఆవాలు తీసుకొని కడాయిలో మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ½ గ్లాస్ మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి. అది అప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది, అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత అది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అది ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి సైడ్కి. చూస్తున్నారు కదా, ఇక్కడ పౌడర్ అంటే స్మూత్ పౌడర్ రావాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరి అదే కడాయిలో ఆయిల్ హీట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. అంటే మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతాయి అప్పుడే మనకి. సో కలర్ చేంజ్ అయినాక తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆయిల్లో కూడా ఇవి ఉసిరికాయలు వేసి వేయించుకోండి. ఇప్పుడు మనం ఉన్న ఆయిల్లో కొంచెం ఆయిల్ పక్కన పెట్టేసుకొని ఆ హీట్ ఆయిల్లోనే మనము చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా వేసి దాంట్లో నీట్గా కలుపుతూ మిక్స్ చేసుకోవాలన్నమాట. అది బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, అదే గ్లాస్తో నేను 1 full గ్లాస్ కారం తీసుకుంటున్నాను, ½ గ్లాస్ సాల్ట్ తీసుకున్నానండి. అవి రెండు మిక్స్ చేసుకొని మనము ఈ చింతపండు గుజ్జు వేగిన తర్వాత అందులోనే ఉప్పు కారం వేసేసుకొని అది కూడా మిక్స్ చేస్తూ మనం కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం ఆవాలు యాడ్ చేసి అవి కూడా మిక్స్ చేయండి. ఆ తర్వాత తెల్లిపాయలు కొన్ని అంటే గార్లిక్ తీసుకొని అవి కూడా యాడ్ చేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. కొంచెం బాగా కలపండి, అంటే మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా మగ్గాలన్నమాట. తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసి అది కూడా మిక్స్ చేయండి నీట్గా. ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ చేసుకోండి. ఆ తర్వాత మనం ఫైన్ పౌడర్గా చేసుకున్న ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసి మిక్స్ చేయండి. సో ఇలాగా మనకి బాగా నీట్గా అదంతా ఉప్పు కారం అవన్నీ కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత మనము వేయించుకున్న ఉసిరికాయలని ఇందులోనే యాడ్ చేసి మిక్స్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇది కూడా మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనిస్తే ఆ ఉప్పు కారం అవన్నీ ఉసిరికాయలకి బాగా పట్టుకుంటుందండి. ఇది ఒక 5 minutes to 10 minutes మనం అలాగా బాయిల్ చేసుకోవాలి కలుపుతూ. సో మనం ఉసిరికాయ తింటే ఎన్నో యూజెస్ ఉన్నాయండి. ఇది పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మంచిది. సో డైలీ 1 ఉసిరికాయ తీసుకోవాలి అంటారు. సో ఇదన్నమాట ప్రాసెస్. ఇది టోటల్ బాయిల్ అయినాక ఆఫ్ చేసి పచ్చడి చల్లారిన తర్వాత ఒక 8 జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి.